హే నేను పెడతాను ఇస్తాను ఇప్పుడు. ఓకే, మిస్సీ కోసం ఎగ్స్ ఇస్తున్నామండి. వాడికి హెల్త్ బాగాలేదు కదా, కొంచెం త్వరగా కావాలని. హెల్దీ ఫుడ్ కదా ఎగ్ అంటే. మిస్సీ మేము మిస్ అయినా అని కాదండి, ఏ డాక్టర్ మా దగ్గరకు వచ్చినా వాడికి హెల్త్ ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా వాడికి ఎక్కువ కేర్ అటెన్షన్ ఇస్తాము. అంటే మిగతా వాటిని చూడమని కాదు, కానీ దగ్గర పెట్టుకొని రూమ్లో టైం టు టైం పాలు, ఎగ్గు, మెడిసిన్ ఇవన్నీ ఇవ్వాలని మేము ట్రై చేస్తాము. అందుకని ఏదన్నా ఒక డాక్టర్ని మేము తీసుకోవాలని అడిగినా కూడా వెంటనే మేము ఓకే చెప్పేయట్లేదు. మేము కూడా చూసుకోవాలి నిజంగా వీడికి ప్రాబ్లం ఉందా లేదా, ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, వాడికి ఎంత కేర్ చూసుకోవాలి ఎలా. అందుకని మేము ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసి దాని బాగాలేదనగానే వెళ్ళిపోయి తీసుకొచ్చి దాన్ని పక్కన పడేయడము ఇలాంటివి చెయ్యము. కంపల్సరీగా మేము వాడిని చూసుకోగలము అనే ధైర్యం మాకు వస్తేనే మేము తీసుకుంటాము. మనం తెచ్చిన తర్వాత వాటి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మనదేనండి. ఇప్పుడు మిస్సీని చూస్తున్నారు కదా, మిస్సీని తీసుకొచ్చి పక్కన పడేది, వాడిని చెన్నై తీసుకెళ్ళాము కార్లో, వాడికి ట్రీట్మెంట్ చేయించాము. ట్రీట్మెంట్ ఇంకా చేయించలేదు, దాని ప్రాసెస్లో ఉంది. అది కూడా నేను మళ్ళీ చెప్తాను ఇంకొక వీడియోలో. బట్ వీడికి ఏంటంటే తెల్లారి లేవగానే పాలు, ఎగ్గు, ఆ తర్వాత మెడిసిన్ ఇంకా డాక్టర్స్ ఇవ్వలేదు, ఇస్తారు. పాలు కూడా తాగుతున్నాడు. కొంచెం ఏంటంటే మేము జాగ్రత్తగా దగ్గర పెడుతున్నాం కాబట్టి ఫుడ్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్ చేస్తున్నాడు. ఫుడ్ తీసుకుంటే ఏ డాక్టర్ అయినా తొందరగా ప్రాబ్లం రాదండి. అందుకని చెప్పేసి ముందు ఫుడ్ ఇవ్వడానికి మేము చాలా ట్రై చేస్తున్నాము. స్టార్టింగ్లో వాడు అసలు ఏం తినకపోతే గ్రేవీ ఫుడ్ తీసుకొచ్చి పెట్టాము. అది ప్యాకెట్ వచ్చి 100 రూపీస్. బట్ మనకేంటంటే కొంతమంది 100 రూపాయలు అంత డాక్టర్ ఎందుకు కట్టున్నారు అన్నారు. నేను అట్లాంటి ప్యాకెట్లో ఒకసారి 5 తీసుకొచ్చాను, అంటే 500. అది తెచ్చి వాడికి ప్యాకెట్లో అది పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం రికవర్ లాగా అనిపిస్తుంది. పాలు తాగుతున్నాడు, ఎగ్ తింటున్నాడు. మళ్ళీ చికెన్ కూడా తెచ్చి పెడతాము. చికెన్ పెడితే అంటే డాక్టర్స్ ఏం చెప్పారంటే చెన్నైలో వాడు ఏది తింటే ఇష్టంగా ఆ ఫుడ్ పెట్టండి, ఫుడ్ విషయం